ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ గాయత్రి. ఫ్రెండ్స్, ఈరోజు నేను హెయిర్ కేర్కి సంబంధించిన వీడియో చేయబోతున్నాను. ఆల్రెడీ హెయిర్ గురించి చాలా వీడియోస్ చేస్తున్నాను. హెయిర్ కలరింగ్ గురించి, మన హెయిర్ గ్రోత్ గురించి, హెయిర్ థిక్నెస్ గురించి చాలా చేశాము. అయినా కూడా ఇంకా చేస్తున్నాను. ఎందుకంటే 100కి అంటే 100కి 80% మెంబర్స్ హెయిర్కి సంబంధించిన ఏదో ఒక విధమైన ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. మరి అటువంటి ప్రాబ్లమ్స్ అని క్యూర్ అవ్వాలంటే కెమికల్ బేస్డ్ కాకుండా హెర్బల్ హోమ్ మేడ్ రెమెడీస్ని యూజ్ చేసి మనం క్యూర్ చేసుకున్నామంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఈరోజు నేను కరివేపాకుతో హెయిర్ ప్యాక్ రెడీ చేసి చూపించబోతున్నాను. అది కూడా హోమ్ మేడ్ హెర్బల్ ప్యాక్ రెడీ చేసి చూపించబోతున్నాను. ఇది దేనికి యూజ్ అవుతుందంటే మనకి హెయిర్ గ్రోత్ పెరగడానికి, జుట్టు నల్లగా ఉండడానికి, ఒత్తుగా పెరగడానికి, ఆల్ ఇన్ వన్ అండి. హెయిర్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి కూడా ఈ ప్యాక్ రామబాణం లాగా యూజ్ అవుతుంది. మరి కరివేపాకు హెయిర్ ప్యాక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా. ముందుగా ఒక బంచ్ ఆఫ్ కరివేపాకు తీసుకున్నాను. మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి చూసి మీరు కరివేపాకు అనేది యూజ్ చేయండి. దాంట్లోకి కొంచెం థిక్ కర్డ్ తీసుకున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ మెంతిపొడిని యూజ్ చేస్తున్నాను. దాంతోపాటు కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ ఏంటంటే నేను యాక్చువల్లీ మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోలో చేసి చూపించాను కదా, హెయిర్ గ్రోత్కి సంబంధించి ఎటువంటి ఆయిల్ యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే ఆయిల్నే యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఈ ఆయిల్ రెడీ చేసుకుని దీన్ని యూజ్ చేసుకోండి. లేదంటే కనుక చక్కగా మనకి ఇంట్లో దొరికే ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసుకోండి. మరి ప్యాక్ ఎలా రెడీ చేయాలో చూసేద్దామా. ముందుగా నేను చెప్పేది ఏంటంటే స్కిన్ కానీ హెయిర్ కానీ హెల్దీగా ఉండాలి అంటే ఏదైనా కూడా మన ఇంటేక్ తీసుకునే ఫుడ్ని బట్టే ఉంటుందండి. చక్కటి ఫుడ్ తీసుకోండి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి, దాంతోపాటు వాటర్ని ఎక్కువగా యూజ్ చేయండి. అంతేకాకుండా వ్యాయామం చేయండి. చక్కగా జిమ్కి వెళ్ళే వాళ్ళు జిమ్కి వెళ్ళండి. లేదంటే చక్కగా మనం మెడిటేషన్ చేయాలనుకున్న వాళ్ళు మెడిటేషన్ చేయొచ్చు, యోగా చేయాలనుకున్న వాళ్ళు యోగా చేయొచ్చు. ఇటువంటి గుడ్ హ్యాబిట్స్ మనం రెగ్యులర్ యాక్టివిటీస్లో కనుక అలవాటు చేసుకున్నామంటే ఆటోమేటిక్గానే మనకి స్కిన్ ఏంటి, హెయిర్ ఏంటి అన్నీ కూడా చాలా బాగుంటాయండి. అవే కాకుండా వాటితో పాటు ఎక్స్టర్నల్గా ఇటువంటి కొన్ని రెమెడీస్ని కనుక మనం యూజ్ చేసామంటే ఇంకొంచెం బాగుంటుందన్నమాట. ముందుగా మనం కరివేపాకు గురించి తెలుసుకుందాం. ఈ కరివేపాకుని మనం ఇంటేక్ తీసుకున్నామంటే చక్కగా ఒక 4-5 ఆకుల్ని ఉండ కింద చుట్టుకుని నవిలి మింగేసామంటే కనుక మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే చక్కగా క్యూర్ అవుతాయి. అవే కాకుండా కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది అన్నమాట అండి. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, తలకి డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి కూడా క్యూర్ అయిపోతాయి. అవే కాకుండా గ్రే హెయిర్ అంటే ప్రీమెచ్యూర్డ్ హెయిర్ త్వరగా రాకుండా కనుక కంట్రోల్ చేస్తుంది. ఈ కరివేపాకులో మనకి చాలా విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. అవే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. మనం ఏం చేస్తాం, కరివేపాకే కదా అని చెప్పి ఆకుపాకు కరివేపాకు అని చెప్పి కూరలో కరివేపాకు వేసింది అన్నం తినేటప్పుడు తీసి పక్కన పడేసి చక్కగా అన్నం తింటూ ఉంటాము. ఆ కరివేపాకు వేయడం వల్లే కదా మనకి తినే కూరకి అంత ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ అనేది ఉంటుంది. దానికోసమే కదా యూస్ చేస్తున్నాం. అంతేకాకుండా మన పెద్దవాళ్ళ కరివేపాకు మన కూరల్లో ఎందుకు యూస్ చేసేవారంటే ఇటువంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి కరివేపాకుని అలా యూజ్ చేసేవారు. కాబట్టి ఫ్రెండ్స్, కరివేపాకుని చక్కగా యూజ్ చేయండి. ఇంటేక్ తీసుకోండి, కూరల్లో ఎక్కువగా యూజ్ చేయండి, ఇలా హెయిర్ ప్యాక్స్ కూడా యూజ్ చేయండి. ఇప్పుడు మరి నెక్స్ట్ వచ్చేటప్పటికి కర్డ్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి చక్కగా హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి హెయిర్ కండిషనింగ్కి బాగా యూజ్ అవుతుంది. హెయిర్ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కానీ, స్కాల్ప్ ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా ఉంటే కనుక వాటిని కూడా క్యూర్ అవడానికి మనం కర్డ్ని యూజ్ చేయొచ్చు. ఇంకా మెంతుల సంగతికి వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే, కండిషనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్ మనకి స్మూత్గా ఉండడానికి, లెంతీగా పెరగడానికంటే కూడా మన మెంతిపొడి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఆయిల్ అనేది మనం చక్కగా రెగ్యులర్గా కనుక హెయిర్కి అప్లై చేసుకుందామంటే హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. మన హెయిర్ కండిషనింగ్ కూడా బాగా పనికొస్తుంది. హెయిర్ ఆయిల్ని చక్కగా లైట్గా వార్మ్ చేసుకుని మన స్కల్కి అప్లై చేసి నీట్గా మసాజ్ చేసుకుని లైట్గా కొంచెం టైం లీవ్ చేసి తర్వాత హెయిర్ వాష్ చేసామంటే కనుక చక్కగా మనకి తల్లో ఉన్న బ్లడ్ సెల్స్ కూడా మంచిగా యాక్టివేట్ అవుతాయి. నేను చేసిన ఆయిల్ గురించి మీకు ఆల్రెడీ బిఫోర్గా వీడియో ఒకటి చేశానని చెప్పాను కదా, దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఈ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల చక్కగా ఇవే కాకుండా మనకి హెడేక్ ఏదైనా ఉన్నా, తల కొంచెం బాడీలో ఉన్న హీట్ ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కూడా క్యూర్ అవుతాయి. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పనికొస్తుంది. అండ్ హెయిర్ కూడా చాలా బ్లాక్గా కూడా రెడీ అవుతుంది. ఈ ఆయిల్ని అందులో ఈ ప్యాక్లో యూజ్ చేసామంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ మనం చూడొచ్చు. మరి ప్యాక్ ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా కరివేపాకుని చక్కగా దూసేసి కడిగేసుకుని దీన్ని మిక్సీ పట్టేసేయాలన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టిన కరివేపాకు పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని నేను దీంట్లో కొంచెం లైట్గా వాటర్ కూడా
మిక్స్ చేసి మిక్సీ పెట్టాను. దీంట్లోకి ఒక 2 స్పూన్స్ మెంతిపొడిని తీసుకోండి. 2 స్పూన్స్ వచ్చింది. దీంట్లోకి కొంచెం కర్డ్ తీసుకోండి. తీసుకొని మిక్స్ చేసేసాను ప్యాక్ ఇలా. పెరుగంతా బాగా కలిసేటట్టు బాగా కలపండి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం ఆయిల్ని మిక్స్ చేస్తున్నాం అనమాట. ఎందుకో ఒక 1 స్పూన్ లేదా ఒక 2 స్పూన్స్ ఆయిల్ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి బాగా కలిపేసేయండి. ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు కలిపేసేయండి. చూసారా, సింపుల్గా మన కరివేపాకు హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. హెయిర్కి అప్లై చేసేసుకోవడం అంటే మెయిన్ చక్కగా పార్టిషన్స్ తీసుకుని హెయిర్ కుదుళ్ళ నుంచి అప్లై చేయండి. మెయిన్ మనకి స్కాల్ప్కి బాగా అప్లై చేయండి. తర్వాత టోటల్గా హెయిర్ అంతా కూడా నీట్గా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అలా లీవ్ చేసి తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడమే. చక్కగా నీట్గా షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకుని ఆరబెట్టుకోండి. ఎంత స్మూత్గా ఉంటుందంటే హెయిర్ అంత స్మూత్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను హెయిర్ ప్యాక్ పెట్టి చూపిస్తున్నాను మీకు లైవ్లో. యాక్చువల్లీ నేను హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేసి ఉంచాను. అప్లై చేయడం అంటే నేను స్కాల్ప్కి ఆయిల్ పెట్టేసి ఉందన్నమాట. దాని మీద నేను ప్యాక్ అప్లై చేస్తున్నాను. మనం ఆయిల్ అప్లై చేసుకున్న హెయిర్ మీదన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ డ్రై హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం దీంట్లో కూడా ఆయిల్ మిక్స్ చేసేసాం కాబట్టి వాష్ చేసిన హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చక్కగా ఇలాగ పార్టిషన్స్ తీసి కాల్కి అప్లై చేయండి. ప్యాక్ని మొత్తం హెయిర్ అంతా పట్టేటట్టు, కుదుళ్ళకి బాగా పట్టేటట్టు అప్లై చేసుకోవాలన్నమాట. నేను ముందు స్కాల్ప్కి అప్లై చేసేసి తర్వాత టోటల్ హెయిర్ అంతా కూడా అప్లై చేసేస్తాను. చక్కగా రూట్స్కి పట్టేటట్టు అప్లై చేయండి ఇలాగా. చూసారు కదా ఫ్రెండ్స్, కుదుళ్ళతో పాటు మొత్తం జుట్టు అంతా కూడా నీట్గా అప్లై చేసి అలా నాటేసేసేసుకోండి. కుదుళ్ళకి బాగా పట్టేటట్టుగా అప్లై చేయండి. అలా చేయడం వల్ల ఎవరికైనా ఇచ్చింగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా క్యూర్ అయిపోతాయి. అంతేకాకుండా కుదుళ్ళు బలంగా దృఢంగా పెరగడానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. 1/2 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేసేయండి. మీకు ఇమీడియట్గా చక్కగా హెయిర్లో ఒక డ్రైనెస్ అనేది లేకుండా మంచి కండిషనింగ్ అనేది కనిపిస్తుంది. ఇలా రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్, థిక్నెస్ ప్లస్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం, అబ్బాబా ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా, హెడ్ బాత్ చేశాను. హెయిర్ ఎంత సిల్కీగా ఉందంటే, ఎంత స్మూత్గా అనిపిస్తుందంటే, చాలా సాఫ్ట్ టెక్స్చర్ కింద అనిపిస్తుంది నాకు. బాగుంది కదా, ట్రై చేయండి. ఎటువంటి హెయిర్ ప్యాక్ అయినా సరే రెగ్యులర్గా యూస్ చేసామంటే చక్కటి రిజల్ట్ని చూడగలుగుతాము. ఈ హెయిర్ ప్యాక్ని వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ యూస్ చేసి చూడండి. చక్కటి పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ హెయిర్ ప్యాక్కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా చక్కగా కామెంట్స్ రూపంలో రాయండి. అవన్నీ చదివి నేను వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. హెయిర్ కేర్కి సంబంధించి, స్కిన్ కేర్కి సంబంధించి, మేకప్కి సంబంధించి, అవుట్ఫిట్కి సంబంధించి ఎటువంటి వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేసినా అవన్నీ మీరు కామెంట్ బాక్స్లో రాశారంటే అవన్నీ నేను నీట్గా చదివి అటువంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.